ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ఎందుకో తెలిసిందా? ఒక అడవిలో రకరకాల జంతువులు జీవించేవి. సాయంత్రం కాగానే గుహలో పొదల్లోంచి బయటికి వచ్చి పిల్ల జంతువులన్నీ చక్కగా ఆడుకునేవి. ఎప్పటిలాగే ఒకరోజు జింకపిల్ల చెంగుచెంగున గెంతులేస్తోంది. దాన్ని చూసిన పులిపిల్ల వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు ఆ జింకపిల్లలా గెంతులు వేయాలనుంది అంది. మనం గెంతులు వేయకూడదు తల్లి, పరిగెత్తడం మన లక్షణం. నీ ఆలోచన మానుకో అంది తల్లి పులి. లేదమ్మా, దాని గెంతులు భలేగా నచ్చాయి, నేను అలా గెంతుతాను అంది పులిపిల్ల. చెప్పింది వింటే నీకే మంచిది, లేకపోతే ఇబ్బంది పడతావు అంది వాళ్ళమ్మ. అయినా సరే వినకుండా జింకపిల్ల దగ్గరికి పరిగెత్తిందది. అక్కడికి వెళ్ళి, నాకు నీలా గెంతులు వేయడం నేర్పించవు అని అడిగింది. నాకు నేర్పడం రాదు, మా అమ్మని మిగతా వాటిని చూసి నేర్చుకున్నాను. నువ్వు కూడా రోజూ నాతోపాటు గెంతడం ప్రయత్నించు, వచ్చేస్తుంది అని బదిలిచ్చింది జింకపిల్ల. సరేనంటూ ఆనందంగా గెంతడానికి ప్రయత్నించిందది. కాని దాని శరీర ఆకృతి వల్ల గెంతలేక కింద పడిపోయింది. దెబ్బలు తగలడంతో గట్టిగా అరిచేసింది. ఆ అరుపులు విని తల్లి పులి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, కాలు నొప్పిగా ఉంది, కదల్చలేకపోతున్నాను అని ఏడుస్తూ చెప్పింది. వెంటనే ఎలుగుబంటిని పిలిపించి వైద్యం చేయించింది తల్లి పులి. నీకు అస్సలు రాని పనిని చేయాలనుకున్నావు, కొత్తవి నేర్చుకోవాలనుకోవడం తప్పేం కాదు. కాని మనకు ఎప్పటికీ రానివి, స్వభావానికి విరుద్ధమైనవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే నీకు ముందునుంచి చెబుతూనే ఉన్నాను అంది తల్లి. అలాగేనమ్మా, ఇప్పటినుంచి జాగ్రత్తగా ఉంటాను బదిలిచ్చింది పులిపిల్ల.